హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పాపకి హెయిర్ ఫాల్ అయిపోతుందండి. సో నేనేమనుకున్నానంటే ఇంట్లోనే కొంచెం ఆయుర్వేదిక్ ఆయిల్ చేద్దాం అనేసి నేను 1 లీటర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇది 1 లీటర్ ఆయిల్ అనమాట. సో దానికి కోకోనట్ ఆయిల్లో నేను ఏం చేశానంటే మా ఇంట్లోనే మందారం చెట్టు ఉందండి, మందారం పూలు వేసాను, ఇంకా ఏమొచ్చి మందారం ఆకులు కూడా వేసాను. ఇవి మందారం ఆకులు, ఆనియన్స్ వేసాను, అట్లాగే అలోవెరా వేసాను. ఇంకా ఏంటి అంటే మా ఇంట్లోనే గుంట గరగరాకు ఉందండి, ఆ గుంట గరగరాకును కూడా వేసాను అనమాట. నేను గుంట గరగరాకు హెల్త్ ఏమంటారు హెయిర్కి బాగా ప్రోటీన్స్ ఇస్తుందంట. అలాగే కరివేపాకు కూడా వేసానండి, కరివేపాకు ఇంకా కొన్ని మెంతులు కూడా వేసాను. సో దట్ మనకేంటి అంటే హెయిర్ లాస్ కాకుండా హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుందండి. ఇది మొత్తం అంతా కూడా మనకి కరకరలాడాలంటే మొత్తం క్రిస్పీ అయిపోవాలి. అప్పుడు ఆయిల్ మనకి కలర్ చేంజ్ అయ్యి గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. చూసారా, ఇది అయితే మసిలిపోయిందండి. మసిలిన తర్వాత చూడండి, నేనైతే వైట్ కలర్తోని పోసాను ఆయిల్, కొబ్బరి నూనె. ఇప్పుడు చూడండి అన్ని రసాయనం అదంతా ఆయుర్వేదిక్ కదా, మొత్తం దాంట్లోకి దిగిపోయింది అనమాట. కలర్ చూసారా, గ్రీన్ కలర్ లాగా ఎంత చక్కగా ఉందో. ఇది మంచి హెల్దీ అండి హెయిర్ గ్రోత్కి అయితే. ఈ రెమెడీ మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.